హలో మీడియా బంగారం సరుపులు అర్పేయడానికి వచ్చేసింది MG M9 అసలు దుమ్ము లేపడానికి ఒక బెంచ్ మార్క్ అనేది సెట్ చేయడానికి ఇన్ టర్మ్స్ ఆఫ్ లగ్జరీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్వీనియన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కంఫర్ట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ లగ్జరీ అంటున్నారు, ప్రెసిడెన్షియల్ పర్ఫార్మెన్స్ అంటున్నారు, ప్రెసిడెన్షియల్ సేఫ్టీ అంటున్నారు అండ్ ప్రెసిడెన్షియల్ లిమోజిన్ ఒక ఎక్స్పీరియన్స్ తీసుకొని వచ్చేసింది మనకి ఒక అఫోర్డబుల్ రేంజ్లో ఒక EV. దిస్ ఈస్ ది MG M9 అనమాట. దిస్ ఇస్ ద లాంగెస్ట్ ఇన్ ఇట్స్ క్లాస్. అంటే లైక్స్ ఆఫ్ వెల్ఫైర్ అండ్ మన కియా కార్నివల్ ఏదైతే ఉందో దానికంటే లెంత్ ఎక్కువ. సో దానివల్ల మనకి అసలు స్పేస్ అనేది అన్లిమిటెడ్ అని చెప్పొచ్చు. దీనికి ఇంకొక పేరు స్పేస్ అన్లిమిటెడ్ అని కూడా ట్యాగ్ లైన్ పెట్టవచ్చు. అంత స్పేస్ అనేది నింపేశారు లోపల. థర్డ్ రో సీటింగ్ మోస్ట్ యూజబుల్ సీటింగ్ అనమాట. ఒక అవార్డ్ విన్నింగ్ థర్డ్ రో అని చెప్పొచ్చు. దాంతోపాటు మనకి లాంగెస్ట్ వీల్ బేస్ ఇన్ ఇట్స్ క్లాస్ తీసుకొచ్చేసింది అండ్ స్టర్డీ బిల్డ్ క్వాలిటీ. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్తో పాటు వస్తుంది. ఇది ఆస్ట్రేలియన్ ఎన్క్యాప్ సేఫ్టీ రేటింగ్ కానీ యూరోపియన్ ఎన్క్యాప్ సేఫ్టీ రేటింగ్ ప్రకారంగా ఆల్రెడీ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందుకుంది ఇది. అండ్ గ్లోబల్ ఎన్క్యాప్ అనేది ఇంకా రాబోతుంది. బట్ స్టర్డీ బిల్డ్ క్వాలిటీ అనేది మనకి ఈజీగా తెలుస్తుంది అండ్ మోనోకాక్ కన్స్ట్రక్షన్తో వస్తుంది కాబట్టి హ్యాండ్లింగ్ అనేది చాలా చాలా బ్రిలియంట్గా ఉండబోతుంది. నెక్స్ట్ మనం డిజైన్ పరంగా చూసినట్లయితే ఒక టిపికల్ MPV డిజైన్ కానీ ఇంపోజింగ్ స్టాన్స్ అండి. రోడ్ ప్రెజెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనము ఒక ఎక్స్పెన్సివ్ ఒక లగ్జరీ స్టేట్మెంట్ చేయబోతున్నామో, ఒక లగ్జూరియస్ కార్ కొనబోతున్నామో, యూ హ్యావ్ అరైవ్డ్ ఇన్ స్టైల్. ఇంపోజింగ్ మ్యాగ్నిఫిసెంట్ స్టాన్స్ అనేది మనకి ఆ సింబల్ ఆఫ్ పవర్, ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ మనకి తెలియాలి. సో అది ఈ యొక్క కార్లో నింపేశారు. చూడండి, ఫ్రంట్ DRLs కానివ్వండి, ఫ్రంట్ ఫ్యాషియా కానివ్వండి, ఒక ఆప్టిమస్ ప్రైమ్ ఒక MPV కన్వర్ట్ అయితే, ట్రాన్స్ఫార్మ్ అయితే ఎలా ఉంటుందో అంత ఇదిగా ఇంపోజింగ్గా ఉంది. నీట్లీ ఎంబెడెడ్ LED లైటింగ్ అనేది మనకి కనిపిస్తుంది. క్రోమ్ ఫ్రంట్ బంపర్లో క్రోమ్ యాక్సెంట్స్ అనేది నింపేశారు. ఇక్కడ ఏడాస్ మనకి ఇదనేది ఇక్కడ ఏడాస్ రేడార్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. MG బ్యాజింగ్ సిట్స్ ప్రౌడ్లీ ఇన్ ది సెంటర్. చెప్పినట్టు DRLs కూడా చాలా నీట్గా ఉన్నాయి. గ్లాస్ ఏరియా చాలా చాలా హ్యూజ్గా ఉంది. సో మేడం మనం ప్రొఫైల్ నుంచి చూస్తే ఒక స్పేస్ షిప్ ఆన్ 4 వీల్స్ లాగా ముందుకు వస్తుంది MG M9. మీరు చూడొచ్చు, లాంగెస్ట్ ఇన్ ఇట్స్ క్లాస్ 5.2 మీటర్స్ ఇన్ లెంత్ అండ్ లాంగెస్ట్ వీల్ బేస్ 3200 mm అనమాట. 19-inch వీల్స్, డిస్క్ బ్రేక్స్ ఆల్ అరౌండ్ అండ్ మ్యాసివ్ 19-inch అలాయ్ వీల్స్ చాలా చాలా ప్రీమియం ఫీల్ని యాడ్ చేస్తుంది. మనకి క్రోమ్ లైనింగ్ అనేది ఇక్కడ కింద కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం షోల్డర్ లైనింగ్లో కూడా క్రోమ్ ఇచ్చారు. క్రోమ్ లవర్స్కి ఒక పండగ అని చెప్పొచ్చు. అండ్ ఓవరాల్ రూఫ్ లైన్లో కూడా మనకి క్రోమ్ యాక్సెంట్స్ ఇచ్చారు. సూసైడల్ డోర్స్ అనేది ఇక్కడ ఇచ్చారు అండ్ ఈజీలీ అంటే మల్టిపుల్ ఓపెనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఓపెన్ చేసుకోవచ్చు, డ్రైవర్ ఓపెన్ చేయొచ్చు, లేకపోతే రిమోట్లో కూడా ఓపెన్ చేయొచ్చు అనమాట. సో అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ప్రాక్టికల్గా ఉంది. 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. MPV ఉంటే కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ దెబ్బతింటుంది, ఇక్కడ అది కూడా లేకుండా చూసుకున్నారు. సో ఓవరాల్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాక్టికలీ యూజబుల్ అండ్ ఎంజాయబుల్ MPVగా ముందుకు వస్తుంది. సో టెయిల్ గేట్ చూసినట్లయితే ఆ మ్యాసివ్ ప్రపోర్షన్ అనేది ఇక్కడ కూడా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, హ్యూజ్ టెయిల్ గేట్, మ్యాసివ్ స్పాయిలర్ విత్ స్టాప్ ల్యాంప్, ఇంటిగ్రేటెడ్ స్టాప్ ల్యాంప్ అండ్ ఎండ్ టు ఎండ్ LED లైటింగ్ అనేది అగైన్ హైలైట్స్ ది ప్రెజెన్స్ ఆఫ్ అ మ్యాసివ్ MPV. అండ్ నిజంగా మనకి దీనికంటూ ఒక సిగ్నేచర్ LED లైటింగ్ సెటప్ అనేది వీళ్ళు ఇచ్చేసారు. మన వెనకాల నుంచి చూడగానే MG M9 వెళ్తుందని ఈజీగా మనం హైలైట్ చేసేయచ్చు. అదేవిధంగా మనకి కెమెరాస్ కానివ్వండి, పొజిషన్ ఈ సెన్సర్స్ కానివ్వండి, 360-degree కెమెరా, ఆల్ రౌండ్ సెన్సర్స్, MG M9 EV బ్రాండింగ్ రైట్ ఓవర్ హియర్. అండ్ ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం వెనకాల కూడా మనకి క్రోమ్ ప్లేటింగ్ అనేది రేర్ బంపర్లో కూడా చాలా నీట్గా ఆఫర్ చేశారు విత్ రిఫ్లెక్టర్స్. అండ్ ఒకసారి మనం ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ఓపెన్ చేసినట్లయితే మీరు చూడొచ్చు, ఏదో జురాసిక్ పార్క్లో గేట్ ఓపెన్ చేయనట్టు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఈ ఫోల్డ్ ఫ్లాట్ సీట్స్ అండి. నార్మల్గా అయితే మీకు యాజ్ గుడ్ యాజ్ నో రూమ్ అండి, వర్చువలీ నో రూమ్, ఓన్లీ బ్యాక్ ప్యాక్స్ పెట్టుకోవచ్చు. కానీ మనము ఈ సీట్స్ ఫోల్డ్ ఫ్లాట్ చేస్తే ఖచ్చితంగా మనకి 945 లీటర్స్ బూట్ స్పేస్ అనేది లభిస్తుంది. చూడండి, ట్రంక్ వాల్యూమ్ 945 లీటర్స్ బూట్ స్పేస్ అంటే మొత్తం యూ కెన్ క్యారీ ద వరల్డ్ అలాంగ్ విత్ యూ. క్లోజింగ్ అండ్ ఎలక్ట్రిక్ టెయిల్ గేట్. మీరు లోడింగ్ లిప్ కూడా చాలా నీట్గా ఇచ్చారు దీంట్లో. అదొక విషయం మీరు గమనించాలి, మరీ హై లోడింగ్ లిప్ లేదు. సో లగేజ్ ఈజీగా మీరు లోపల వేసుకోవచ్చు. సో ఇంటీరియర్ చూసినట్లయితే ఆ పినకల్ ఆఫ్ లగ్జరీ అనేది కంటిన్యూ అవుతుంది. మీకు లెదర్ సీట్స్ అనేది వెంటిలేషన్ ఫంక్షన్తో పాటు వస్తుంది, హీటింగ్ ఫంక్షన్తో పాటు వస్తుంది అండ్ మసాజ్ ఫంక్షన్తో పాటు వస్తుంది. డ్రైవర్ సీట్ మాత్రమే కాదు, ప్యాసింజర్ సీట్ కూడా అండ్ ఎలక్ట్రికలీ అడ్జస్ట్ అంటే పవర్ అడ్జస్ట్మెంట్తో పాటు వస్తుంది మీకు బోత్ ద సీట్స్, ఫ్రంట్ సీట్స్ ప్లస్ డ్యూయల్ అంటే ట్విన్ స్పోక్ స్టీరింగ్ వీల్ అనేది మనకి డబుల్ స్పోక్ స్టీరింగ్ వీల్ అనేది ఇక్కడ లభిస్తుంది. ప్రాపర్ MPVకి వచ్చే స్టీరింగే, కానీ స్టీరింగ్ ఫీల్ అనేది బాగుంది. బండి నడిపించేటప్పుడు నా ఒక డ్రైవ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో నేను మీకు ఆ కార్ డ్రైవింగ్ బ్లాగ్లో నేను ఎక్స్ప్రెస్ చేస్తాను. మనకి ఇక్కడ స్పీడో కన్సోల్లో మనకి ఇక్కడ అంత స్టేట్ ఆఫ్ చార్జ్ కానీ మన WLTC రేంజ్ ఎంత ఉందనేది మనకి ఇక్కడ ఇమ్మీడియట్గా కనిపించేస్తుంది. 324 ఇది కిలోమీటర్స్ రేంజ్ అనేది మనకి ఇక్కడ ఇది చూపిస్తుంది అనమాట.
అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ఫ్లోటింగ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అనేది 12.2 ఇంచ్ది ఇచ్చారు. డాష్ చూసారంటే డబుల్ స్టిచ్చింగ్తో పాటు వస్తుంది. సాఫ్ట్ టచ్ ఫీల్ అనేది ఇక్కడ లభిస్తుంది. వెంట్స్ ఏమో డ్రైవర్ సైడ్ యాంగిల్ చేయబడ్డాయి. అట్ ద సేమ్ టైం ఒక వెంట్ ఏమో ప్యాసింజర్ సైడ్ యాంగిల్ చేయబడింది. ఈవెన్ ఈ డాష్ అనేది ఈజీ కంట్రోల్స్ కోసం మీకు కొంచెం వరకు డ్రైవర్ సైడ్ యాంగిల్ చేయబడింది. యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ ఉంది అండ్ వేరే ఛార్జింగ్ ఆప్షన్స్ కూడా ఇక్కడ ఆఫర్ చేశాడు. వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. అది ఒక చాలా మంచి విషయము. అండ్ స్టీరింగ్ పరంగా చూసినట్లయితే మనకి టిల్ట్ స్టీరింగ్ మాత్రమే ఉంది, టెలిస్కోపిక్ స్టీరింగ్ లేదు. అదొక విషయం మీరు గమనించాలి. సన్ రూఫ్ నేను చెప్పినట్టు ఫ్రంట్ ఒక సన్ రూఫ్, వెనకాల డ్యూయల్ పెన్ సన్ రూఫ్ అనేది మనకి సపరేట్గా ఆఫర్ చేయడం మనం చూసారు. ఈ సైడ్ డోర్స్ అనేది మీరు నార్మల్గా ఇక్కడి నుంచి కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు అండి. చూడండి డోర్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. సో మీరు షాఫర్ ఎవరైతే ఉన్నారో ఆయన్నే యాక్చువల్లీ లోపల కూర్చొని మీరు లోపల ఎంటర్ అవుతున్నారా లేదా అనేది మీరు ఈజీగా కంట్రోల్ చేసేసుకోవచ్చు, డోర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. సో ఆ పరంగా ఇది చాలా చాలా అదే లగ్జరీ ఫ్యాక్టర్ని, కన్వీనియన్స్ ఫ్యాక్టర్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది. ఆడియో ఫైల్స్ అందరికీ ఒక సంబరం అనమాట. సౌండ్ సిస్టమ్ అనేది JBLది ఆఫర్ చేశారు. 13 స్పీకర్ సిస్టమ్, అసలు అద్దర కొట్టే సౌండ్ అనమాట. ఏదో సినిమా థియేటర్లో కూర్చున్న ఫీల్ వస్తుంది. అట్ ద సేమ్ టైం సీట్స్ కూడా సినిమా థియేటర్ సీట్స్ కంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ కంఫర్ట్ అనేది ఆఫర్ చేస్తాయి. మైడి బంగారం ఇక్కడ ఏదైతే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఉందో ఇది 12.23 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అండి. నాకు నచ్చిన విషయం ఏంటంటే యూజువల్లీ ఈవీస్లో మనం యాక్చువల్లీ ఎనర్జీ ఎఫిషియన్సీ ఎంత కాపాడుకుంటామో అంతవరకు మనకి రేంజ్ అనేది ఆప్టిమైజ్ అవుతుంది. మూర్ఖులు ఏం చేస్తారంటే అసలు మొత్తం డాష్ ఎంత స్క్రీన్లు ఇచ్చేస్తారండి. అది ఏం ఫ్యాషనో నాకు అర్థం కాదు. దాంట్లో రీజన్ ఏందో, ఎంత మీరు స్క్రీన్ ఆన్ అయి ఉంటే అంతవరకు బ్యాటరీ అనేది డ్రైన్ అవుతూ ఉంటుంది. సో దాన్ని అసలు ఆ ఫ్యాషనే ఏడికెళ్ళి వచ్చిందో నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు చూడండి దీంట్లో మంచి సైజ్ 12.23 ఇంచ్ మోర్ దెన్ సఫిషియంట్. చాలా లెజిబుల్ ఫాంట్స్ ఉన్నాయి. అన్ని కంట్రోల్స్ నింపేస్తారండి దీంట్లో. మీరు ఇక్కడ కంట్రోల్ నుంచి చూసుకోండి, మన సీట్స్ కానీ అసలు చూడండి, అసలు మీకు ఏం అర్థం కాదు. కాసేపు ఏం చేయాలనే అర్థం కాదు. మీకు సీట్ హీటింగ్ కానివ్వండి, వెంటిలేషన్ కానివ్వండి, ప్యాసింజర్ మసాజ్ కానివ్వండి, అంతా కూడా ఇండివిజువలిస్టిక్ కంట్రోల్ మీకు ప్యాసింజర్కి, డ్రైవర్కి. అదే కాకుండా సెకండ్ రో సీటింగ్లో కూడా మీకు ఉంది. సీట్ మెమరీ ఫంక్షన్ కూడా ఇక్కడ ఆఫర్ చేసింది. సీట్ సెట్టింగ్స్ అనేది మీరు సపరేట్గా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ జస్ట్ సీటింగ్ కోసమే మీకు ఇన్ని ఫంక్షన్స్ అనేది ఇచ్చారు. ఫ్రంట్ సన్ రూఫ్ అనేది మీరు ఇలా క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే వాయిస్ దీంతో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నేను నార్మల్గా ఇది ప్రెస్ చేస్తే ఇది అనేది ఓపెన్ అయిపోతుంది. అదేవిధంగా ఇదే క్లోజ్ చేస్తే ఇలా క్లోజ్ అయిపోతుంది ఫ్రంట్ ఇది. అదే నేను ఇప్పుడు వాయిస్తో క్లోజ్ చేయాలంటే, వాయిస్తో కంట్రోల్ చేయాలంటే హలో ఎంజీ, హలో ఎంజీ, ఓపెన్ డ్రైవర్ సన్ రూఫ్. చూడండి డ్రైవర్ సన్ రూఫ్ అనేది ఓపెన్ అయింది. హలో ఎంజీ, క్లోజ్ డ్రైవర్ సన్ రూఫ్. చూడండి వాయిస్ యాక్యురసీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మీరు అసలు హ్యాండ్స్ ఫ్రీగా మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. హలో ఎంజీ, టర్న్ ఆఫ్ ఏసీ. Climate control is off. Hello MG. I'm here. Turn on AC. Climate control is on. చూడండి ప్రతి ఒక్కటి వాయిస్ కమాండ్ మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. డైరెక్ట్ మన వాయిస్ కమాండ్ మీరు ఏసీ గురించి యూజ్ చేశారు కాబట్టి మనకి డైరెక్ట్గా ఏసీ కంట్రోల్స్ అనేది ఓపెన్ అయిపోయింది. చూడండి అంత స్మార్ట్గా ఇది లేఅవుట్ చేయబడింది. ఇక్కడ మనకి అమెజాన్ మ్యూజిక్ యాప్, డిఫరెంట్ యాప్స్ ఇవన్నీ మనకి ఇక్కడ ఆఫర్ చేశారు. టైర్ ప్రెషర్ మానిటరింగ్, ఎనర్జీ, రేంజ్ ఎంత ఉంది, రియల్ వరల్డ్ కండిషన్స్లో మనకి 325 చూపిస్తుంది రేంజ్ అనమాట. అండ్ బ్యాటరీ స్టేట్ ఆఫ్ ఛార్జ్ ఎంత ఉందో మనకి అక్కడ దీంట్లో తెలిసిపోతూ ఉంటుంది, ఏదైతే స్పీడో కన్సోల్ ఉందో. సో ఇక్కడ వేరే ఏమన్నా ఫాల్ట్ ఉందా, ఏమన్నా ఇది ఎర్రర్ ఉందా అనేది మనకు తెలిసిపోతుంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు మీరు. అండ్ అదే కాకుండా వేరే సెట్టింగ్స్ చూసారంటే మనకి వెహికల్ సెట్టింగ్స్ కానివ్వండి, ఇక్కడ చూడండి డోర్స్ కానీ, ల్యాంప్స్ కానీ ప్రతిదీ మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ ఏదైతే బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్ ఉందో దీంట్లో కూడా లో, స్టాండర్డ్ అండ్ హై 3 సెట్టింగ్స్ ఉన్నాయి. హైలో పెట్టుకోవడం బెస్ట్ అండి టు ఆప్టిమైజ్ మ్యాక్సిమం రేంజ్ మీ దగ్గర. సో బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్ నాకు నచ్చింది ఏంటంటే దీంట్లో హై ఇంటెన్సిటీతో యూజ్ చేసినప్పుడు అసలు బ్రేక్ యూజ్ చేసిన అవసరమే లేదు. అంత ప్రోగ్రెసివ్గా, అంత ఎఫెక్టివ్గా ఉంటుంది ఆ బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్ హైలో పెట్టుకున్నప్పుడు. అండ్ మన బ్యాటరీ ఎఫిషియన్సీ, బ్యాటరీ రేంజ్ అనేది ఇంకా ఆప్టిమైజ్ చేయబడుతుంది. అదే లోలో లేదు, మీకు అంత అవసరం లేదంటే లోలో లేకపోతే స్టాండర్డ్లో పెట్టుకోవచ్చు. అదే కాకుండా రేంజ్ డిస్ప్లే మోడ్ ఎలా మీరు స్టాండర్డ్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండాలా, డైనామిక్గా ఉండాలా, ఇదంతా కూడా మీరు డ్రైవింగ్
స్టైల్ని బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఏదైతే డ్రైవింగ్ అసిస్ట్ అంటే ADAS లెవెల్ 2తో పాటు వస్తుంది కాబట్టి మనకి ఈ ఫంక్షన్స్ లేన్ అసిస్ట్ కానీ, కొలిజన్ వార్నింగ్ కానీ, లేకపోతే క్రూజ్ కంట్రోల్ కానీ, ఓవర్ స్పీడ్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ అసిస్ట్ ఇవన్నీ మనం ఆన్ చేసుకోవాలి, ఆఫ్ చేసుకోవాలి, ఇది సెట్ చేసుకోవచ్చు. డ్రైవర్ ఫెటిగ్ డిటెక్షన్ అంటే యూజువల్లీ మనం ఓఆర్ఆర్ పై నడిపిస్తున్నప్పుడు ఒకే సెట్ స్పీడ్లో నడిపిస్తున్నప్పుడు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. చాలా చాలా డేంజర్, మ్యాక్సిమం ఫేటల్ యాక్సిడెంట్స్ అలానే అవుతాయి. సో దాన్ని ఇమీడియట్గా మీకు ఐడెంటిఫై చేసి మిమ్మల్ని అలర్ట్ చేయడానికి ఇన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. డ్రైవర్ ఫెటిగ్ డిటెక్షన్, డిస్ట్రాక్షన్ అంటే మీరు నిద్రపోతున్నారంటే ఇమ్మీడియట్గా అలారం వచ్చేస్తుంది అనమాట. సో ఇది చాలా చాలా మంచి విషయం. బ్రేక్ పెడల్ మోడ్ అంటే మీకు స్పోర్టీ పెడల్ ఫీల్ కావాలా, లేకపోతే నార్మల్గా ఉండాలా, ESC ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉండాలా, ఆన్ ఉండాలా, ఆఫ్ ఉండాలా, హిల్ డిసెంట్ కంట్రోల్ కావాలా, ఆటో హోల్డ్ ఫంక్షన్ కావాలా, ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్గా మీకు కరెక్ట్గా మీరు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు మీ యొక్క డ్రైవింగ్ ప్రిఫరెన్స్ ప్రకారం. ఇంకా మీరు ఇక్కడ కనెక్షన్ నేను చెప్పినట్టు సౌండ్ ఇది కానీ సౌండ్ ఫీల్డ్స్ మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ 5 బ్యాండ్ గ్రాఫిక్ ఈక్వలైజర్ ఉంది, ఇక్కడ డిఫరెంట్ సౌండ్ మోడ్స్ అనేది ఉన్నాయి. అండ్ మన బ్యాలెన్సర్ ఇది స్పీకర్ పొజిషనింగ్ ఎలా ఉండాలనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. డిస్ప్లే మీరు ఎలా కావాలో డార్క్ మోడా, లైట్ మోడా, ఆటో మోడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. టైం ఫార్మాట్స్ ప్రతిదీ కస్టమైజ్ చేసుకోవడానికి చాలా లెజిబుల్ ఫాంట్స్, ఈజీ సింపుల్ యూజర్ ఇంటర్ఫేస్ ఆఫర్ చేశారు M9లో. సెకండ్ రోలో ఉన్న ఫంక్షన్స్ చెప్పాలంటే దానికంటే ఒక సెపరేట్ వీడియో చేయాల్సి వస్తుంది. ఒక కింగ్ తన సింహాసనం పైన కూర్చున్నట్టు ఫీలింగ్ అనమాట, లైక్ యూర్ ఎంథ్రోన్డ్ అపాన్ యూర్ థ్రోన్ అనమాట. అసలు వేరే వెహికల్స్ కూడా ఉన్నాయి, వెల్ఫైర్ లాంటి ఫీల్స్, దాంట్లో కూడా మనకి ఒకలాంటి లేజీ బాయ్ లాంటి రిక్లైనర్ ఇది వస్తుంది. కానీ దీంట్లో ఒక డెడికేటెడ్ టచ్ ప్యానల్ ఇచ్చేసాడండి. ఇక్కడ ఒక చిన్న స్మార్ట్ ఫోన్ లాంటి టచ్ ప్యానల్ డెడికేటెడ్ 2 సీట్స్కి ఇచ్చేసారు. ఇప్పుడు దీంట్లో ప్రతిదీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో రైట్ మూమెంట్, లెఫ్ట్ మూమెంట్, ఫ్రంట్ మూమెంట్, లేకపోతే వెనక్కి మూమెంట్, కాలు జాపుకోవడానికి మీకు ఇంకా స్పేస్ కావాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనక్కి దీన్ని మొత్తము రిక్లైన్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ హెక్టిక్ డే మీకు మూడ్ ఆఫ్ అయిపోయింది, ఎవరితో గొడవ పెట్టుకున్నారు ఆఫీస్లో, దీని తర్వాత మీకు అసలు ఏం చేయాలి అర్థం కానప్పుడు మన కార్లో కూర్చున్నప్పుడు మీరు చూడండి, ఈ ఇమ్మర్సివ్ సరౌండ్ సిస్టమ్ మన ఆల్మోస్ట్ 13 స్పీకర్స్ వస్తాయండి మీకు JBL నుంచి. ఆ సరౌండ్ సిస్టమ్ ప్లస్ మనకి యాంబియంట్ లైటింగ్, ఈ బ్యూటిఫుల్ సన్ రూఫ్ అండ్ లేజీ బాయ్ లాంటి ఇంత కంఫర్టబుల్ సీట్, కుషనింగ్ ఆల్ ఓవర్ విత్ హీటింగ్, వెంటిలేషన్, మసాజింగ్ ఫంక్షన్తో పాటు అండ్ డ్యూయల్ స్క్రీన్స్ అనమాట. ఈ స్క్రీన్స్ అనేది యాడ్ ఆన్ యాక్సెసరీ అని చెప్తున్నారు. ఈ డ్యూయల్ స్క్రీన్స్లో మీరు మూవీ చూసుకుంటా, లేకపోతే సాంగ్స్ చూసుకుంటా, మీకు నచ్చిన లేకపోతే ఆ నేచర్ సౌండ్స్ వినుకుంటా హ్యాపీగా మీరు వెళ్తున్నప్పుడు నిజంగా ఒక మెడిటేషన్, ఒక ప్యాంపరింగ్ స్టేషన్ లెక్క అండి ఇది, లేకపోతే ఒక మెడిటేషన్ స్టేషన్ లెక్క చెప్పొచ్చు. ఇటువంటి లగ్జరీ, ఇటువంటి ప్యాంపరింగ్ మనం వేరే ఏ కార్లో ఎక్స్పీరియన్స్ చేసి ఉండము. హ్యాట్స్ ఆఫ్ టు MG, నిజంగా వాళ్ళు దే లెవెలప్ టు అ డిఫరెంట్ లెవెల్ అండ్ స్టాండర్డ్ అనేది వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. అండ్ బెంచ్ మార్క్ అనేది దే హ్యావ్ రేజ్డ్ ఇట్ టు అ డిఫరెంట్ లెవెల్ అని చెప్పదలుచుకుంటున్నాను. సో చూడండి ఎంత కంఫర్టబుల్గా ఉంది. నేను హెడ్ రెస్ట్ యాంగిల్ చేంజ్ చేసుకోవచ్చు, రిక్లైన్ యాంగిల్ చేంజ్ చేసుకోవచ్చు, అంతా కూడా కంప్లీట్లీ ఫుల్ ప్రూఫ్ అండ్ యాజ్ కన్వీనియంట్. అంటే లగ్జరీ కంటూ ప్యాంపరింగ్ కంటూ మనం మార్క్స్ ఇచ్చినట్లయితే ఇది ఫుల్ మార్క్స్ పొందుకునేది M9 అనమాట. థర్డ్ రోకి అంటూ ఒక అవార్డు ఇచ్చేది ఉంటే బెస్ట్ థర్డ్ రో సీటింగ్కి M9 అనేది వేరే లెవెల్లో ఫస్ట్ 10 ప్లేసెస్లో M9 ఉంటుంది. అసలు చూడండి ఇంత స్పేషియస్ థర్డ్ రో మనం ఇంతవరకు ఇండియన్ మార్కెట్లోనే మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు. కార్ మార్కెట్లో ఏ MPVలో కూడా ఇంత స్పేస్ లేదు, ఇంత లెగ్ రూమ్ కానీ, ఇంత హెడ్ రూమ్ కానీ. ఒక అడల్ట్ హ్యాపీగా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయగలుగుతాడంటే అది కేవలం MG M9 ఈ యొక్క MPVలోనే. అండ్ దానికి కారణం లాంగ్ వీల్ బేస్ అనమాట, లాంగెస్ట్ వీల్ బేస్ ఇన్ ఇట్స్ క్లాస్. అండ్ లెంత్ వైజ్ కూడా ఇది లాంగెస్ట్ అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు లైక్స్ ఆఫ్ మన వెల్ఫైర్ కానివ్వండి, లేకపోతే కియాది కార్నివల్ కానివ్వండి, దాని రెండింటికంటే కూడా లెంత్ ఎక్కువ కాబట్టి స్పేస్ అనేది చాలా వరకు వాళ్ళు ఆప్టిమైజ్ చేయగలిగారు. అది మాత్రమే కాదు, మనకి ప్రాక్టికాలిటీ అండ్ డెడికేటెడ్ AC వెంట్స్, డెడికేటెడ్ కప్ హోల్డర్, డెడికేటెడ్ స్పీకర్స్, డెడికేటెడ్ ఛార్జింగ్ స్లాట్, మనకి డ్యూయల్ పెన్ సన్ రూఫ్, ఇక్కడ అడిక్వేట్ గ్లాస్ ఏరియా, ఆ క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ రాకుండా ఉండడానికి డెడికేటెడ్ సీట్ బెల్ట్స్, డెడికేటెడ్ హెడ్ రెస్ట్. ఓ మై గాడ్, ద లిస్ట్ జస్ట్ గోస్ ఆన్ అండ్ ఆన్ అనమాట. సో నిజంగా అర్పిస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ లగ్జరీ, కంఫర్ట్ అండ్ ఇది ఒక ప్యాంపరింగ్ స్టేషన్ ఆన్ 4 వీల్స్ అండి.
చెప్పాలంటే M9 సేఫ్టీ పరంగా చూసినట్లయితే మనకి 7 ఎయిర్ బ్యాగ్స్ అనేది లభిస్తున్నాయి. దాంతోపాటు మనకి ADAS లెవెల్ 2 ఫీచర్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది, ఆటో హోల్డ్ ఉంది, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉంది, మొత్తం 360 కెమెరా ఉంది, నింపేశారనమాట ఫీచర్స్తో పాటు. సో ఏది లేదనేది లేదు. అండ్ అట్ ది సేమ్ టైం అదే అంటున్నారు కదా, ప్రెసిడెన్షియల్ లగ్జరీ, ప్రెసిడెన్షియల్ సేఫ్టీ, ప్రెసిడెన్షియల్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రెసిడెన్షియల్ వాల్యూ అనేది ఈ యొక్క MPV అనేది తీసుకొచ్చేసింది మన ఇండియన్ సెగ్మెంట్లో. అండ్ బ్యాటరీ ప్యాక్ గురించి మాట్లాడుకుందాం. బ్యాటరీ ప్యాక్ చూసినట్లయితే మనకి 90 kWh బ్యాటరీ ప్యాక్ ఒకే ఆప్షన్తో పాటు వస్తుంది. అండ్ రేంజ్ చూసినట్లయితే WLTC రేంజ్ క్లోజ్ టు 430 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. 400 to 430 కిలోమీటర్స్. ఇంకా ఎగ్జాక్ట్ రేంజ్ అనేది టూ రేంజ్ అనేది వాళ్ళు క్లెయిమ్ చేస్తలేరు. అదేవిధంగా టాప్ స్పీడ్ క్లెయిమ్ చెప్పలేదు. అండ్ యాక్సిలరేషన్ క్లెయిమ్ కూడా వాళ్ళు 0 to 40 లేకపోతే 0 to 60 ఎంత వెళ్తుందో అదేం చెప్పలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఏదైతే లాంచ్ డేట్ ఉందో 8వ తారీఖు వాళ్ళు ప్రైస్ రివీల్తో పాటు అన్ని డీటెయిల్స్ అనేది ఇస్తా అంటున్నారు. ఇప్పటికైతే మనకి 90 kWh బ్యాటరీ ప్యాక్ అండ్ దగ్గర దాపు మీకు ట్రూ రేంజ్ అనేది 400 to 430 ఈజీగా వస్తుంది. ఎందుకంటే నా కార్లోనే 410 రేంజ్తో పాటు మనం స్టార్ట్ చేసాము అక్కడి నుంచి. సో ఈజీగా 400+ రేంజ్ అనేది మీకు ట్రూ రేంజ్ అనేది మీకు లభిస్తుంది. అండ్ మనకి ఇంకా బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్ మోడ్స్ ఉన్నాయి, డ్రైవింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి. అండ్ డ్రైవింగ్ మోడ్స్లో పెద్దగా చేంజ్ ఏం లేదు. ఈకో, స్పోర్ట్ అండ్ నార్మల్లో స్పోర్ట్లో పెట్టినా సడన్గా గంతులేసుకునే వెళ్ళి అంత అర్జెన్సీ అనేది లేదు. అండ్ ఈకో మోడ్లో పెట్టినా ఈకో మోడ్ కూడా యూజబుల్ ఈకో మోడ్ ఇచ్చారు. సో సచ్ దట్ మీరు చాలా స్లోగా చాలా స్లగ్గిష్గా ఫీల్ అయ్యేలేదు. ఈకో మోడ్లో పెట్టుకుని కూడా మీరు చాలాసేపు సిటీలో నాకు తెలిసి ఈకో మోడ్ బెస్ట్ అనమాట టు ఆప్టిమైజ్ రేంజ్. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏమో మనం బండిని డ్రైవ్ చేయబోతున్నాం. లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైం, లెట్స్ హిట్ ద రోడ్ నౌ.